డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి, దేవ్ దీపావళి అని కూడా అంటాము. భగవంతుడే దివాళీ సెలబ్రేట్ చేసుకున్న రోజు అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా నవంబర్ 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు వారణాసిలో 1,00,000 దీపోత్సవం జరుగుతూ ఉంటుంది. 5 రోజులు కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్ఫుల్ డే ఫర్ ద మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు బుధవారం. అండ్ ఆ రోజుకి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి చాలా గ్రేట్ కనెక్షన్ ఉంది. మరి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా తోడుగా నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారండి డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్. ఎవరో మీకు ఇప్పుడు బాగా అర్థం అయ్యి ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. శ్రీ విశ్వగురువు గారు, వైబ్రేట్ శ్రీ వంశీ గారు మనతో ఉన్నారు. కార్తీక మాసం గురించి, ఈ తులసి వివాహం గురించి ఒక్కసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఆత్మనమస్కార్. మీరు అన్నట్టు భగవంతులే దివాళీ జరుపుకుంటున్నారు అంటే అంతకు మించిన పండగ మనకు మానవులుగా ఇంకేం ఉంటుంది? దేవ్ దీపావళి అంట. దేవ్ దీపావళి. నిజంగా మనం అనుకున్నట్టు కార్తీక మాసంలో ప్రతిరోజు అతి పవిత్రమైన రోజు. మీరు అన్నట్టు 365 రోజులలో ఈ రోజులు అనేది నిజంగా చాలా అదృష్టం ఉండాలేమో. ప్రతి పూజను చేసుకోవడానికి, దేవుని దర్శనం చేసుకోనికి కూడా పెట్టుపుట్టాలేమో అని అనిపిస్తుంది. మీరు అన్నారు కదా 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి అనేసి. ఆ రోజు అంటే ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించుకుంటే మంచిది, ఎన్ని దీపాలు వెలిగించాలి, ప్రమిదల్లో ఏమేమి వేసి పూజ చేస్తే మంచిది, దాని విశిష్టత ఏంటి, దీనికి మేనిఫెస్టేషన్ కి ఏంటి సంబంధం? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః, ఓం శ్రీ శ్రీ పట్టమే సంతల దేవ్యై నమః, ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్. నవంబర్ 5వ తారీఖు బుధవారం కార్తీక పౌర్ణమి అంటాము, దేవ్ దీపావళి అంటాము. ఓకే, ముఖ్యంగా ఈ రోజుకున్న శక్తి అనంతం, అమోఘం, అమేఘం. జనరల్గా కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం ఆచరించి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తాము, ఈవినింగ్ పూజ చేస్తాము. వెల్ అండ్ గుడ్. యాజ్ పర్ హిందూ స్క్రిప్చర్స్ ప్రకారం, హిందూ కాస్మాలజీ ప్రకారం స్టోరీ ఏంటంటే 3 సైట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటాము. మహాశివుడు ఈ పౌర్ణమి రోజు 3 సైట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ని దహించేస్తాడు. చెడు కర్మలన్నీ పటాపంచలు అయ్యే రోజు అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఏమి చేస్తే బెటరు? దీపారాధన, గంగ స్నానం, దీపోత్సవం. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఈ రోజుల్లో గంగ స్నానం చేయడం హైదరాబాద్లో ఏ గంగలో మునికేస్తారు, పాసిబిలిటీ లేదు. ఎగ్జాంపుల్, ఏదో ఒక మంత్ర చదివి ఇంట్లో స్నానం చేస్తే, మంత్రాతో స్నానం ఆచరిస్తే అది తీర్థ స్నానం, మంత్ర స్నానం, మంగళ స్నానం. ఎర్లీ అవర్స్లో లేచి చక్కగా స్నానం ఆచరించి మహాశివుడికి అభిషేకం గట్ట చేసుకొని, శ్రీ మహావిష్ణువు ఒక పూజ చేసుకొని, లక్ష్మీదేవి ఒక పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో గృహములో చక్కగా పూజ, జనరల్గా పూజ మనం ఇంట్లో చేస్తున్నట్టే చేసుకొని శివాష్టోత్రాలు చదువుకుంటే చాలా శుభం కలుగుతుంది. ఓం నమో నారాయణ అన్న మంత్రం 27 టైమ్స్ లేదా 108 టైమ్స్, ఓం నమ శివాయ 108 టైమ్స్, మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే అది ఒక 11 టైమ్స్ చదువుకుంటే గ్రేట్ రిజల్ట్. దీపాలకు వచ్చేసరికి 11 లేదా 21 లేదా 51 ప్రమిదలతో దీపాలు పెట్టాలి. 11 లేదా 21 లేదా 51 ప్రమిదలతో గృహంలో దీపాలు పెట్టండి. చాలా మంది ఇది ఏమవుతుందో తెలియక గుడిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. శుభం, మంచిదే, బట్ గృహమే మొదటి టెంపుల్. హౌస్ ఇస్ యువర్ ఫస్ట్ టెంపుల్. ఇంట్లో ఒక ప్రమిదతో దీపం పెడిసి, 2 ప్రమిదలతో దీపం పెడిసి, తల్లి కూతుర్లు కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి అక్కడేదో చేస్తూ ఉంటారు. హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్. ఎవరి గృహంలో నిత్య దీపారాధన జరుగుతుందో, నిత్య మంత్ర జపం జరుగుతుందో, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమీ చేయలేదు. ముందు గృహంలో 11 ప్రమిదలు లేదా 21 ప్రమిదలు లేదా 51 ప్రమిదలతో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ ప్రమిద లోపల
చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, అక్షింతాలు, లవంగాలు వేయండి. లవంగాలు కూడా వేయండి. మనీకి రిలేటెడ్ బ్లాకేజెస్ ఏమున్నాయి, చెడు కర్మలు పటాపంచలు అయిపోతాయి. ఆ ఒత్తు చిగురికి పచ్చకర్పూరం వేసి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః లేదా ఓం నమో నారాయణ నమః లేదా ఓం నమ శివాయ లేదా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని చెప్తూ 11 దియాస్ 11 or 21 or 51 దీపాలు వెలిగించి ఆ దీపం చూస్తూ గుర్తుపెట్టుకోండి, మనం వెలిగించే దీపంలోనే మన కులదైవం కొలువై ఉంటుంది. ఆ ఫ్లేమ్లో కులదైవం ఎక్కడుంటుంది? మనం వెలిగించే దీపం ఫ్లేమ్లోనే మన కులదైవం నిలిచి ఉంటుంది. క్లియర్? చక్కగా దీపాన్ని చూసుకుంటూ దండం పెట్టుకుంటూ ఆ ప్రతి దీపానికి ఒక్కొక్క ఫ్లవర్ ఆఫర్ చేయండి. వీలైతే ఒక తమలపాకు వేసి తమలపాకు మీద 2 ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదల్లో దీపాలు పెట్టండి. అట్లా అక్కడ 2 అక్షంతాలు వేయండి. ఆ తమలపాకు మీద ఒక్కొక్క పువ్వు పెట్టండి. చక్కగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని ఏదో 27 టైమ్స్, ఓపిక ఉందా 54 టైమ్స్, ఇంకా ఓపిక ఉందా నువ్వు అదృష్టవంతుడివే, మంచి ఆశీర్వాదాలు పొందుతారు ఒక 108 టైమ్స్. ఇప్పుడు మీరు చెప్పారు 11 కానీ 21 కానీ 51 కానీ అనేసి, అంటే ప్రమిద మీద ప్రమిద పెట్టి అలా అంటే ఏం లేదు, ఆయిల్ కిందకి సెక్రేట్ అవ్వకుండా ఉండాలి అని చెప్తాము. జనరల్ గా సింగిల్ ప్రమిద కూడా పెట్టకూడదు. ఆయిల్ కిందకి సిక్రెట్ అయిపోద్ది కాబట్టి కిందన పెడతాం. బట్ ఏది మస్ట్ అండ్ షుడ్ అంటే పసుపు, కుంకుమ, అక్షింతాలు, లవంగాలు, ముందుకి పచ్చకర్పూరం పొడి, ఆ విక్స్కి విక్ అంటే ఒత్తు ముందున చిగురుకి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అంటూ ఏదో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ దీపం వెలిగించి చక్కగా ప్రశాంతంగా కూర్చొని దీపం, ధూపం, నైవేద్యం, హారతి అన్నీ చూపించి చక్కగా ప్రశాంతంగా కూర్చొని చాంటింగ్ చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, పంచాక్షరి మంత్రం. గ్రేట్ రిజల్ట్. ఆ తరువాత అన్నీ మూసుకొని ఉండాలి. ఆ మంత్రం ఒంటికి పట్టాలి అంటే, రిజల్ట్ రావాలి అంటే కంటికి కనిపించిన ఆభరణం మౌనం. కీప్ క్వైట్, షట్ యువర్ మౌత్, దట్స్ ఇట్. చక్కగా మౌనంగా ఉండి ఆ తరువాత మీకు తెలిసిన టెంపుల్స్కి వెళ్ళి అప్పుడు అక్కడ కూడా 11 లేదా 21 లేదా 51 పెట్టి ఆ ప్రసాదం మన అనుకున్న నలుగురికి పంచండి. అండ్ ముఖ్యంగా వాట్ టు డూ ఆన్ కార్తీక పౌర్ణమి అనుకుంటే గనక చారిటీస్, డొనేషన్స్, సేవ, మూగజీవులు, దాన, ధర్మ, గురు, దక్షిణ ఆ రోజు చేసుకుంటే శుభం. ఏం చెయ్యకూడదు? వాట్ టు అవాయిడ్? హార్ష్ మాటలు మాట్లాడొద్దు. ఎక్కువ ఎమోషన్స్ని ఇచ్చే ఫుడ్ ఏమైతే ఉన్నాయో తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్, వెల్లుల్లి ఇలాంటి మెయిన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే ఫుడ్స్ని తగ్గించండి. సాత్విక్ ఫుడ్ని పాటించండి. తక్కువ తినండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ దైవనామస్మరణంలో, విశ్వనామస్మరణంలో ఉండండి, ఎక్కువ పాజిటివ్ థాట్స్ని కలిగి ఉండండి. అంతా శుభమే జరుగుతుంది. అండ్ ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఈ క్షణమే పొందాలి అనుకుంటే కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. ఓం నమ శివాయ రక్షా రక్ష అని టైప్ చేయండి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకుంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే, మీ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే, పంచభూతాల యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే 2 నిమిషాలు ఓపికతో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, డిసెంబర్ 21వ తారీఖు ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ మన హైదరాబాద్లో ఒక ఫుల్ డే మీరు నేను జర్నీ చేయబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. యూ విల్ గెట్ ద డీటెయిల్స్. కలుద్దాం. సో వంశీ గారు, మీరు ఇందాక చెప్పారు, మనం కూడా అనుకున్నాం, బట్ వ్యూయర్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఏట్ ఆ ప్రోగ్రామ్, దాని విషయాలు ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్. ష్యూర్ మా. ప్రోగ్రామ్ అనే కన్నా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని చెప్పాలి, ఖచ్చితంగా విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పాలి, లోక కళ్యాణం కొరకని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. అది దైవ కార్యక్రమము. పేరేంటంటే ధన బ్రహ్మాస్మి లైవ్ సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అని చెప్పి హై మాస్టరీ క్లాస్. ఓపెన్ గా చెప్తా ఉన్నా, భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే ఆ డిసెంబర్ 21వ తారీఖున ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరుకుతుంది మనకి. ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటేనే, ఏదో పుణ్య ఫలితము, పుణ్య కార్యక్రమం యొక్క ఫలితము రాసి పెట్టి ఉంటే, నోకలు ఉంటే చిన్న ప్లేస్ దొరుకుతుంది ఆ ప్రోగ్రామ్ అని చెప్పడానికి అనుమానం లేదు. ఎందుకంటే వైబ్రెంట్ శ్రీ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక రోజంతా కంటికి కనిపించిన విశ్వజ్ఞానం ఫ్లో అవుతుంది అంటే
ఆ మహాశివుడు అమ్మవారి యొక్క శక్తి, మేము చేస్తున్న సాధన శక్తి నాలుగు మీదకి వచ్చి మాట ఇస్తే కానీ మాకు మాట రాదు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వన్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, హై ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. స్పిరిచువల్ రెమెడీస్, మేనిఫెస్టేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, లైవ్ లో మెడిటేషన్స్, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్, మేజర్ ఇన్ఫర్మేషన్ మాట్లాడబోతా ఉన్నాం. ఒక వెల్త్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఒక ఫ్రేమ్ వర్క్, పంచభూతాస్ యాక్టివేషన్, నవగ్రహాస్ యాక్టివేషన్, చెడు కర్మల్ని పటాపంచలు చేసుకునే మంత్రాస్ ఏమున్నాయి, సాధనాస్ ఏమున్నాయి, మెడిటేషన్స్ ఏమున్నాయి, స్విచ్ వర్డ్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ఆస్ట్రో రెమెడీస్ ఏమున్నాయి, వాస్తు రెమెడీస్ ఏమున్నాయి, న్యూమరాలజీ రెమెడీస్ ఏమున్నాయి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, మెటాఫిజిక్స్ ఏంటి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి. జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ మీరు వింటూ ఉంటారు. దట్స్ నాట్ ఓన్లీ ద యూనివర్సల్ సబ్జెక్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. యూనివర్స్ కి సంబంధించి టోటల్ 12 లాస్ ఉన్నాయి. అందులో 4వ లా ఆఫ్ అట్రాక్షన్. అలానే విజువలైజేషన్ అనేది ఒక లా. అంతేగాని అదే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే నో. ద హోల్ 12 యూనివర్సల్ లాస్ ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఒక దరిద్రుడు ఎలా ధనవంతుడు అవ్వచ్చు, చాలా మందికి డబ్బులు ఉంటుంది, మనశ్శాంతి లేదు, అక్కడ సొల్యూషన్. ఎటువంటి ఛాలెంజెస్ కైనా వన్ టైం డివైన్ సొల్యూషన్, వన్ స్టాప్ డివైన్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ఒక దరిద్రుడు ధనవంతుడిగా మారొచ్చు. ఒక మిలీనియర్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, పంచభూతాస్తో ఎలా మమేకం అవ్వాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వాలి, కులదైవం ఎవరు, కులదైవం యొక్క శక్తి ఎలా పొందాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. ఒక మానవుడికి A to Z ఏదైతే అవసరమో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ఫిజికల్ లైఫ్లో, మెంటల్ లైఫ్లో, ఎమోషనల్ లైఫ్లో, ఫినాన్షియల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో, దిస్ ఈస్ ద గోల్. ఈ 5 లైఫ్స్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఒక మానవుడికి ఏమేమి అవసరమో A to Z డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే, ఎందుకంటే అది భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. నేను డిసైడ్ అవ్వలే. డిసెంబర్ 21 ఒక లెక్క ఉంది, ఒక శక్తి ఉంది. డిసెంబర్ 12వ నెల 1 + 2 = 3. 3 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. 21వ తారీఖు 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025వ సంవత్సరం 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. ఆ రోజే ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి చాలా పెద్ద కథ ఉంది బ్యాక్ ఎండ్లో. ఎవరైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నారు, దట్ ఈస్ ద డే. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మంత్రశాస్త్రం అనండి, తంత్రశాస్త్రం అనండి, యంత్రశాస్త్రం అనండి, వాస్తుశాస్త్రం అనండి, సైన్స్ పరంగా చూసుకుంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనండి, మెటాఫిజిక్స్ అనండి, డివైన్ సైన్స్ అనండి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్ట్ అనండి. ఎవరికైతే లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, టాప్ నాచ్ సీక్రెట్స్ ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భూప్రపంచం మీద ఆ టాపిక్స్ని ఎవరు టచ్ చేసి ఉండరు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అది మాట్లాడబోతా ఉన్నాం. మేము చేసిన సాధనకి మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి, జ్ఞానము మాతో ఉంచుకుంటే కరెక్ట్ కాదు, ప్రపంచానికి పంచేయాలనే ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఈ దైవ కార్యక్రమం జనాల్లోకి రాబోతా ఉంది డిసెంబర్ 21వ తారీఖు. అండ్ అలానే ఇమ్మీడియట్ గా నవంబర్ 10th మనం ఒక 7 days ఆన్లైన్ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తాం. నవంబర్ 10th అది కంప్లీట్ జూమ్ కాల్లో ఉండబోతుంది. అదండి, విన్నారు కదా, వంశీ గారు ఎక్కడ బ్రీత్ తీసుకోకుండా ఏమంటారు అనర్గళంగా చెప్పారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పారో నిజంగా వినే వాళ్ళకు మనకు లైవ్ లో అర్థం అవుతూ ఉంది. లోక కళ్యాణం కోసం నిజంగా ఆ భగవంతుడే సాక్షాత్తు వంశీ గారి నోట్తో పలుకులు తప్పితే ఇవి నా మాటలు కాదు అని క్లియర్ గా చెప్తున్నారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత సుఖపడిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, డబ్బు లేదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బున్న మనశ్శాంతి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో రకరకాలుగా సతమతమవుతూ జీవితం ఏంటా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వంశీ గారు చెప్పిన దానికి మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వంశీ. నమస్కారం.